మా సార్ వెళ్తాడు, అటు పోవాల్సింది, పోకపోతే మళ్ళీ అలుగుతాడు. హలో గాయ్స్, పార్క్ పోతున్నాం. బోరు కొడుతుంది ఘోరంగా. పార్క్ పోతున్నాం. పిల్లలు ఎటు స్కూల్ పోయి వచ్చిండు రిషి బాబు, మంచిగా వచ్చిండు, ఏం ఏడవలేదంట. హ్యాపీ వచ్చిండు ఇంటికి. ఓకే, వెళ్తున్నాం. స్వీటు బా, ఏం చేస్తున్నావు? హ్యాపీగా వస్తారు పిల్లలు. చూడండి, చెప్పు. పార్క్ పోతున్నా. రీల్స్ చేస్తారా మీరు అని అడుగుతారు. ఎవరు? అక్కడ ముస్లిం వాళ్ళు. బ్లాగరా మీరు అంటాను. బ్లాగింగ్ చేస్తున్నా. ఓకే, న్యూ బ్లాగర్ స్టార్ట్ చేస్తున్నా జర్నీ. ఓకే, వెళ్తున్నాం గాయస్. పబ్లిక్ ప్లేస్లో షూటింగ్ అంటే కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తలేదు, అయినా కూడా చేస్తా. ఓకే, చేయాలి ఏదో ఒకటి. సిగ్గు మర్చిపోవాలి. ఓకేనా, పోతున్నా. కెమెరామెన్ చెప్తాను గాయస్, టెన్షన్ బుర్ర తిన్నా మొత్తం. కెమెరా మంచి లేదని ఎంత టెన్షన్. ఏడిచి కళ్ళు ఇక చూడండి, లోపల పోయినాయి, బ్లాక్ అయినా టెన్షన్ పెట్టి బోన్స్ కనిపిందా నేను. ఇప్పుడు కొంచెం ఓకే. ఈ ఐఫోన్ నాకు ఆపరేట్ చేయలేదు, ఎందుకు అనుకున్నా దేవుడా అనిపిస్తుంది రియలీ. కుక్క హాయ్ చెప్పు. కుక్క చూడు. కుక్క మా ఇంటికాడ రోజు వస్తుంది. పుట్టి కోసం డస్ట్బిన్ మొత్తం టీ-షర్ట్. ఓకే బాయ్, పోతున్నాం. మా సార్ ఏదైనా మాట్లాడతలేడు, మాట్లాడండి మీరు. పార్క్ పోతున్నాం బయటికి. కొంచెం బోర్ కొడుతుంది, ఎండకు వర్షపడతలేదు. సో పిల్లలు తీసుకుని వెళ్తాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో టు బి కంటిన్యూడ్ ఇన్ పార్క్. ఓకే, లెట్స్ గో బాయ్. వెళ్తున్నాం గాయ్స్. ఇక పిల్లలు అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. అగో వెళ్తున్నాం. చెమటలు ఆడినాయి. ఏం తినలేదు వీళ్ళైతే అత్తారు. ఇక నాకు కూడా ఆకలి అవుతుంది బాగా ఘోరంగా. ఏం తినబుద్ధి అయితే లేవు సరిగా ఏం టేస్ట్ వస్తలేవు. మార్నింగ్ ఎగ్స్ వండినా, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం కూర అంటే అలసింతకాయ వండినా. తినబుద్ధి అయితే లేవు. టెన్షన్స్ ఉన్నాయి బొచ్చడు. ఓకే, టెన్షన్ చెప్తుంది అనుకోకండి, ఓకేనా. ఉన్నాయన్నీ అదే ఓకే, బ్రెయిన్లో ఉన్నది. బయటికి పోయినా మైండ్ సెట్ అవుతుందో కాదో తెలియదు. ఓకే, వచ్చినాం గాయ్స్. ఎవరు లేరు, స్కూల్ స్టార్ట్ అయింది. ఇక పిల్లలు ఎవరు లేరు, వస్తారు కావచ్చు. ఇదే పార్క్ అంటే కొంచెం పిల్లలకు టైం పాస్ ఆడుకోవడానికి ఉన్నది ప్లేస్. వాకింగ్ చేయొచ్చు, అట్లా రౌండ్ తిరగచ్చు. ఆగు, డాడీ వస్తాడు. డాడీ అలోకి అది అడ్జస్ట్ చేసి ఉయ్యాల కిందికి అను. సైకిలింగ్ చేస్తున్నా. ఇక పిల్లలు మంచిగా పట్టుకున్నారు ఉయ్యాల, మంచిగా దొరికింది వాళ్ళకైతే. నేను ఇక సైకిలింగ్ చేస్తున్నా. రావా, అగో మా సార్ వెళ్తాడు, అటు పోవాల్సింది, పోకపోతే మళ్ళీ అలుగుతాడు. పోవాలి. మీరు ఇన్ని ఆడుకోరు, నేను ఎటు పోను. ఇక వాటర్ ఇడ ఉన్నది, తాగండి. పోకపోతే మళ్ళీ డాడీ అలుగుతాడు. పోతున్నా ఇటే డాడీ. రీల్స్ షూటింగ్ చేస్తా గాయస్. ఓకే, పోకపోతే మళ్ళీ మా సారు మూతి
అంకర వెంకర పెడతాడు. ఆ రోజు ఇట్లానే పిలిచిండు, నేను పోలేదు. అంటే సైక్లింగ్ చేస్తున్నా, ఏదో మన పని మనకే ఉంటుంది ఫోన్లో, ఏదో నువ్వు సర్చ్ చేస్తూనే ఉంటా. ఆగో మా సార్ అలిగిండు ఆ రోజు, నాకు రెస్పెక్ట్ ఇస్తలేవు నువ్వు, నీకు ఇది కొనిచ్చినా అది కొనిచ్చినా అన్నాడు. అస్సలు రెస్పెక్ట్ లేదు, మొగడంటే భయం లేదు, అదే ఇది అన్నాడు. అందుకే ఇక ఇప్పటి నుంచి పిలిచినప్పుడు రావాలి, అంటే లేవాలి, కూర్చోంటే కూర్చోవాలి. స్ట్రిక్ట్ అయ్యిండు మా సార్. అంతకుముందు మంచిగానే ఉన్నాడు, ఫీల్ అవ్వకపోయేది. ఇప్పుడు ఎవరికో చూసి వస్తాడో ఏమో, స్వీట్ దిద్దు ఎవరికో చూస్తాడు అలుగుతాడు, లేకపోతే అట్లా లేడు. కొత్తల మా పెళ్ళి ముందైతే మంచిగా ఉన్నాడు, రియలీ ఘోరంగా ఉన్నాడు మాలు తెలుసా, మస్తు జెంటల్మెన్ ఉన్నాడు. ఇప్పుడేమో వాళ్ళు కూడా అలుగుతాడు. పట్టుకుంటావా నా ఫోన్? బాధలు ఉంటాయి, బాకీలు ఉంటాయి, హ్యాండ్ వస్తుంది, పట్టుకోవాలి, మాట్లాడాల. హ్యాండ్ వస్తుంది. ఎంత 1 కిలో ఉన్నదో, ½ kg ఉన్నదో ఫోన్. సగం పనులు నాతోటే చేపిస్తుంది. ఏం చేయడు గాయస్, రియలీ ఏం చేయడు. పండుగ ఒక్క రోజు వంట చేసేయడు తెలుసా. అంతేనా? ఉండు అంటాడు, పండుకో, నేను వంట చేయా, నేను ఏం చేయా, నువ్వే చేసుకో, తిను పంట అంటాడు. రియలీ ఇదే మాత్రం నిజం. సరే, మీరు నమ్మండి, నమ్మకపోండి. వాళ్ళు నమ్ముతారు. ఓకే బాయ్. నమ్ముతారు వాళ్ళు, నేను అబద్ధం చెప్తాను గాయస్. అమ్మాయి ఇక్కడ ఉన్నాడు కానీ లేడు, చేసుకంటే ఉన్నది. ఆయన మస్తు సార్ ఉంది. ఇంకా నేను లడ్డు అవుతానట, వాకింగ్ చెయ్యి అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, వాకింగ్ చేసి నా ఇంట్రెస్ట్ ఎట్లాంటి లాగా తయారైన. పెళ్లి ముందు ఫొటోస్ కావాలంటే కమెంట్ చేయండి, పెడతా. ఎట్లా ఉన్నా హీరోయిన్ చెప్తారు. ఇప్పుడు ఎట్లా అయినట్టు ఉంది ఆంటీ అంటారు ఎవరైనా చూస్తే. ఓకే ఓకే. చూడండి పిల్లలు హ్యాపీ అయితే కిందికాను పైకాను అంటారు, ఇయ్యాల ఆడతారు. ఇక ఆగు డాడీ అడ్జస్ట్ చేస్తాడు. ఈ పార్క్లో ఏమున్నది అసలు? పార్క్ సెలగుండా ఏం పార్కో ఏందో, ఏమైనా హ్యాపీ ఉన్నది ఇక. ఇంకా బక్వాస్ ఎవరు, ఖాళీ ప్లేస్. పిల్లలు ఆడతారు, ఇక ఏం చేద్దాం. ముచ్చట్లు పెడదాం. మీషోలోనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, హెల్ప్ చేయండి. ఓకే, నువ్వు తక్కువ ప్రైస్లో మంచి బ్రాండెడ్ క్లాత్స్ అయినా, జ్యువెలరీ అయినా, బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా ఓకే మీకు షేర్ చేస్తా, మీరు కూడా కొనుక్కోండి. ఓకే, కొన్ని యూజ్ చేయండి. ఓకే, కూర్చుంటాయిగా పిల్లలు ఆడుతున్నారు. ఓకే, మళ్ళీ మాట్లాడతాం. అందరు ఎక్సర్సైజ్ చేస్తారు, నేనైతే కూర్చొని అబ్జర్వేషన్ చేస్తున్నా. ఏం నేను ఎక్సర్సైజ్ చెయ్య ఎంత లావ్ అయినా ఏమైనా పర్వాలేదు. ఎక్సర్సైజ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో. అయిపోయింది నా పని, ముసలమ్మ అయిపోయినా. ఇక ఎందుకు మనకు అవసరమా ఇది, మనకు అవసరమా? చక్కగా తినాలి, ఉండాలి. మా సార్ ఆడుతాండు, చూపిస్తా మీకు. చూడండి, చిన్న బాబు ఆడుతాండు. ఇగో చూడండి, చిన్న బాబు ఆడుతాండు. సే హాయ్. చక్కర వస్తాండి నాకు, ఆడండి. ఇక రిషి బాబు అక్కడ ఆడుతాండు. చూడండి టైర్ మీద ఆడుతాండు. రౌండ్ ఆడుకుంటారు. పోదాం ఇంటికి.
ఆ? వాళ్ళు వస్తారా నాకు వైద్యం వస్తుంది చాలీగా ఇగో టార్చ్ ఎందుకు అయింది టార్చ్ తగిలింది కెమెరా కోసం ఆకలి అవుతుంది డబ్బులు ఉన్నాయా డబ్బులు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇన్స్టా ఫ్రెండ్స్ కొట్టమని ఒక 1000 రూపీస్ వెళ్ళి బిర్యానీ తిని పిల్లలు ఇక వస్తలేరు నాకైతే ఇంటికి పోవాలని వంట చేయాలి ఇంటికి పోయి ఇలా ఊపి బోరు అంటే చక్కెర వస్తాను ఇంటికి వెళ్ళాలి ఇక పిల్లలు వస్తలేరు ఊతాంది పాప పెద్ద పెద్ద పిల్లలు ఆడతారు ఇక చిన్న పాపలు కాదు మినిమం 20, 22, 23 ఇయర్స్ ఉంటుంది వాళ్ళు కూడా ఆడతారు మేము ఆడతారు వాళ్ళకి ఏమనాలి కదా రదాని ఇంటికి పోదామా ఇంటికి పోదామా ఇంటికి పోదామా ఇంకో మాటలు రావా ఓకే బాయ్ ఇంటికి వెళ్తున్నాం బాయ్ ఓకే ఫోన్ పడ్డాయి సరే బాయ్ ఇప్పుడే తిన్నాం గాయస్ పండుకుంటాను ఇలా మా సారి మా సిటీ బాబు అన్నం తినలేదు ఇద్దరి కావాలంట చేస్తా అన్నా కూడా తినలేదు పెరుగు తెచ్చిన తింటారు కావచ్చు అని సిటీ తిన్నది కొంచెం పెరుగు నేను తిన్నా అలసింతకాయ తిన్నా అలసింతకాయ తిన్నాము బాగా పండుకుంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు